బాలుగే నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రేయ్ నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. రేయ్ మనకు తెలుసా అది మనకు పడిపోయిందని. అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా. నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే మా నాన్నగారు చెప్పారు మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా. అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. సైలెన్స్ గర్ల్స్, వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ? థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమర్ గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు తన్న పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు ఒక పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర పని చేయదు. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో నీది కూడా మా బెథ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారనమాట. మామగారు ఏదో అక్కడ పుసుక్కన్నా కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు. లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్ నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాళ్ళు మన షరతు నానా మాటలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే
నేనేమన్నా ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరత. ఇతను కూడా షరతు. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట అరే, ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది. రేయ్, ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు ఏం కూడా చేస్తారు? జల్లీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి. పెండ్లయ్యే దగ్గర పడదు. అరే, అరే, అసలు ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నా. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే. ఏమ్మా? నమస్కారం సార్. నమస్తే. ఎందుకమ్మా ఆయన అలా బాధేశారు? అలాగా అయితే ఇంకా బాధాల్సిందమ్మా వెధవ సచ్చినోడిని. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది వెధవలకి. ఆగో ఆగక్కడ. స్టాప్, హోల్డ్ ఆన్. నువ్వెప్పుడొచ్చా? నేను రావడం ఏంటి? నేను ఇక్కడే పార్క్ లో స్వీపర్ ఉద్యోగం చేస్తున్నాను కదా, పొద్దుటి నుంచి ఇక్కడే గట్టి బిక్కుంటూ కూర్చున్నా. వెళ్దాం పద. ఎక్కడికి? బండకు. అబ్బే మేం బండ్లు ఎందుకు ఎక్కుతాం? మీరు లోనటిక్కులు కదా, లోనాల మీద వెళ్తారు, సువేగాల మీద వెళ్తారు, స్కూటర్ల మీద వెళ్తారు. మాకు బస్సులో వెళ్ళడానికి 9 పైసలు కూడా ఉండవు కదా. అందుకని మేము టాక్సీల వెనక, గుర్రబండ్ల వెనక, ఆటోల వెనక పరిగెత్తుకుంటూ ఇళ్ళకి వెళ్తాం. పార్కుకి రాని ప్రేమతో పిలిస్తే షాపులో పనుందని చెప్పి ఆ బట్ట పురోడితో కలిసిరుతావా? ఎవడు వాడు? చెప్పు, వాడితో నీకేమిటి సంబంధం? తేల్చేయ్. చెప్పు చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వనజ 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 వనజ. ఒక్కోసారి నువ్వెంత పిచ్చిగా మాట్లాడతావో నీకే తెలియదు బావా. ఆ ముసలాయంతో నాకేం సంబంధం ఉంటుందని అనుమానం? మా హేమ, భారతి, దుర్గా, నేను మేము నలుగురం పార్క్ లో పనుండి వచ్చాం. కావాలంటే వాడు వెళ్తున్నారు చూడు. నేను ఇటు బండి తీసుకొస్తుంటే ఆయన పలకరించాడు. ఆయన మా నాన్నకు స్నేహితుడు. అలాగా? నిన్ను అనవసరంగా అనుమానించాను సుమా. నువ్వు ఒట్టి తిక్క రాసుకెళ్ళి బావా. రాస్కల్ బాగుందే. మరదల పిల్ల మంచి పేరే పెట్టింది. రాస్కల్ అంట. ఒట్టి రాస్కల్ కూడా కాదు, తిక్క రాస్కల్ అంట. మనజా ఇగోని చెప్పులు. రాస్కల్ని, తిక్క రాస్కల్ని. అయ్యో ఇదేంటి నేను చెట్టు ఎక్కుతున్నానేంటి? అవును మరి తిక్క రాస్కల్ కదా, చెట్టు ఎక్కుతాను. సైకిల్ ఎందుకు ఎక్కుతాను? నేను ఎక్కవలసింది సైకిల్ కదా, చెట్టు ఎక్కుతున్నానేమిటి? తిక్క రాస్కల్ని, తిక్క రాస్కల్ని కదా, తిక్క రాస్కల్ని. ఎవడో పిచ్చాళ్ళ ఉన్నాడు పాపం. గాడ్ సేవ్ హిమ్. ఇప్పుడు నా పెళ్ళం కట్టే ధైర్యం వచ్చింది. వచ్చే వత్తరానే. అది తాగితే ధైర్యం వస్తుందా? ఉత్త ధైర్యం ఏంట్రా? పవర్ వస్తుంది, పొగరు వస్తుంది, కళ్ళు నెత్తుకొస్తాయి. అవతలోడు ఎలా అంటాడని పడేసి ఇట్టే మడిసేయచ్చు. తింత అల్లి వచ్చే వత్తరానే. నాకు కొంచెం పోయి. నా ధనుని కొడతావురా నువ్వు? నా ధనుని చెప్తా. ఎరా చెప్పే, స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాజు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు,
రేయ్ రేయ్ స్టెప్పిగా అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది ఒరే రాసుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి నార్మల్ అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు తెలుసు మీ మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు మీకు తెలుసో తెల్దోనని ఆ? నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా మాస్టర్ అడగటాలు లేవు మీ అయితే కొట్టడాలు ఉన్నాయి మీ వదులు మీ వదలండి మీ నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను నీకేనా పిచ్చి పట్టినది గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పను అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ ఎన్నికి చెప్పదు అయితే గుంజింది బురదలో ఏంట్రా పోనీ ఒంగో అయ్యి బాబు బురదలో వంగొట్టు పెట్టరా మరి గేదెలు ఒంగొట్టలేదు నాను గేదెని కాను మరెవరివి నాను మాస్టర్ ఓ మర్చిపోయాను నువ్వు మాస్టారు కదా ఆ. A+B² ఎంత బురదలో లెక్కలేట్రా చెప్పే, అయ్య బాబోయ్. అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేశావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఆపండి, వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి ఇస్తా. చెప్పు. పరశురాం. ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. #1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి, దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటర్. ఆడి స్కూల్ అంటే తెలియదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? అమ్మో, ఇదేంటి? సరిపోలేదా? అమ్మో, ఇది అన్యాయం, అక్రమం. షట్టప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. గో అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. అమ్మా చిలకమ్మ, నా కొడుక్కి త్వరగా మనువై మహాలక్ష్మి లాంటి కోడలు నా నట్టింట్లోకి ఎప్పుడొస్తుందో చెప్పమ్మా. మహావిష్ణువమ్మ తల్లి, నీ కొడుక్కి ఉత్తర దోషం ఉంది, అందుకే వివాహం జరగటం లేదు. దక్షిణం మెట్ల మీద ఉత్తర కాకులు ఎదురు చూస్తున్నాయి. అవి ఎగిరేలోగా నాలాంటోడి కొంచెడు బియ్యం, సేరు మినుములు, సేరు పెసలు, ఒక ముంత నెయ్యి, 100 రూపాయల దక్షిణ, ఇవన్నీ ఆయనం పెట్టిస్తే ఆ దోషం పోయి అమ్మవారి ముక్కెర లాంటి కోడలు మీ ఇంట్లో అడుగు పెడుతుందని చిలకరాజు చెబుతున్నాడు. అలాగా, ఇప్పుడే తీసుకొస్తాను. ఓసిన పిచ్చి తల్లి, ఇలా అనుకుంటే మనుగు లెక్కనే అడిగేసి ఉండేవాడిని. ఏట్రా బాతురాజు? చిలకరాజు అండి. చిలక, ఈడితోనే ఈడి జాతకం తీయించు. తీయరా. గుడ్డు వచ్చిందిరా గాడిది, గుడ్డురాజు. దీని అర్థం ఏంటో తెలుసా? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంట్లో అడుగెట్టినా, మా అమ్మ వచ్చేలోగా ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా నీ గుండు వాసిపోద్దనే ఈ చిలకరాజు చెప్పాడు. ఇదిగో చిలక, ఈడు నిన్ను ఇంత తిప్పు తిప్పినందుకు ఓ చిన్న రెట్టేసిళ్ళు. ఇదిగోండి. ఏడి చిలకరాజు? అమ్మా, నీ కోడలు ఎత్తుక్కుంటూ చిలకెళ్ళింది, చిలకను ఎత్తుక్కుంటూ ఆడిల్లాడు. అయ్యో, దక్షిణ వాలి కదరా. నా పెళ్లి రోజున తీసుకుంటానాళ్లే.
ఇంత చిన్న పల్లెటూరులో ఇలాంటి మనిషా డిఎస్పీ రిపోర్ట్ ఇస్తాను మంత్రి రిపోర్ట్ ని తర్వాత మీ ఇష్టం. అయ్యా తమరు శాంతించాలి. తమరు డిఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చారే అనుకోండి, డిఎస్పీ గారు యాక్షన్ తీసుకున్నారే అనుకోండి, కానీ మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు అన్న పాయింట్. అదే పాయింట్. నా బ్యాంక్ ఊడిపోయే అర్థమే నేను చెండ చేతనం ఉండేవాడిని. ఏమండి క్షమించాలి, ఇప్పుడే వస్తాను. ఏంటో గొడవ? పర్సు డబ్బు అని ఊరికి గెంతులేస్తున్నారు. శారద గది ఉడుస్తుంటే దొరికిందట. మరి పొద్దున చెప్తున్నారు అక్కడ ఆఫీసులో కట్టని ఆడుతున్నారు. నాకేం తెలుసు? ఇంకేం తెలుసు కనుకలే. ఇదిగో మా ఇంట్లో దొరికిన మర్చిపోయింది. ముఖ్యంగా మీరు అది నోరు మంచిది కాదు. అయ్యా 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 లేదయ్యా, మళ్ళీ వచ్చారా అడుగుదా? నేనేం చెప్పయ్యా? అది కాదండి, నీ ఎదుట దబాయించేసిందా? ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. రంగరాజు లాంటి పెద్ద మనిషితో పెట్టుకుంటే మనం ఊళ్ళో బతకలేం, వాళ్ళ సింహం తలుచుకుంటే చీరేస్తాడు, ఆ తర్వాత చీరలాగా ఆరేస్తాడు అనుకో ఉంటుంది. అంతే పొరపాటు జరిగింది, క్షమించండి అని కబుర్తో పాటు పరచుకొని పంపించింది. మొత్తం అంతా ఇంట్లోనే ఉండే నువ్వంటే వణికేనమాట. ఇంతవరకేటండి మలైనా జరుగుతుంది తగ్గిపోతుంది. నువ్వు నానారే చండ చేతనం ఉండవారే అనమాట. చెప్తాను అమ్మా. నాన్నగారు అబద్ధం చెప్తున్నారమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేలే బాబు. అత్తయ్య నీకు మా నాన్నగారికి చిన్నప్పుడు మీ అమ్మ నిజం చెప్పడం నేర్పలేదా? చెప్పారా? నేనే అబద్ధం చెప్పాను. నువ్వు చెప్తున్నావు. అయ్యా ఇదిగో తెచ్చేసాను. ఊరి అకౌంట్స్, టోలర్ అకౌంట్స్ ఎవరికి పట్టిందా వెళ్ళుకోవడానికి? ఇప్పుడు నేను లోపల ఉండాలి. అబ్బాయి పడుకోవడం లేకపోయింది. నో టైం నో టైం. అమ్మమ్మ తమరు అలా అనుకోండి. కనీసం సంతగా ఏదో చేసి వెళ్ళాలి. చేస్తా. ఇదిగో నేను చూడకుండా సంతకాలు పెడతాను అనుకున్నాను. నువ్వు నాకు అన్ని తెలుసు, నేను చూసే సంతకం పెడతాను. చంద శాతం ఉండవని ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఆదాయం. ఇది వ్యయం. ఇది పొలాల ఫైల్. అయితే బాగా చూడ. నేను ఇక్కడ చెప్పు పోనీ ఇది ఒప్పుకోండి. చిన్న సంతకాలు పెడతాను, మళ్ళీ వచ్చి పెద్ద సంతకాలు పెడతాను. పెన్ను చండ శత్రువు ఉండవాడిని నేను. నేనందరాదు దీపడియా సమయ ఆలస్యం. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎవరో? చండ శత్రువు ఉండవు. కరెక్ట్. అదే ముందు వెళ్తున్నా. వీడే చంద్రశాస్త్రం ఉండవాడండి. చెల్లు పట్టుకుపోయాడు. గండం కట్టింది. కుత ఏంటమ్మా కబడ్డీ ఆడుతున్నారా? ఆడపిల్లలు కచ్చికాయల తొక్కుడు పిల్ల ఆడుకోవాలి గాని మగ పిల్లల కబడ్డీ కబడ్డీ ఏంటమ్మా? నీకెందుకు రా బక్కోడా? ఏంటి బక్కోన్నా? నువ్వే బండదానివి. ఎరా పలిసిందా? ఏంటి రానా? రానక నీ ఉడతలు పట్టే మొహానికి రండి అనాలా? ఉడుములు తినే మొహం నువ్వును. రే ఈ పల్లెటూరు వాళ్ళతో మనకెందుకురా? రండి బాబా. ఏంటి మాటి మాటికి పల్లెటూరు వాళ్ళు అంటున్నారు? మీ సిటీ వాళ్ళు ఆడే గూటి బిళ్ళ మేము ఆడలేమా ఏంటి? ఏంటిది గూటి బిళ్ళ? గూటి బిళ్ళ కాకపోతే తొక్కుడు బిళ్ళ. ఈ తొక్కల ఆట మేము ఆడలేమా ఏంటి? అచ్చా చాగాదరా చా అనిపిస్తాం. అయితే కాస్క అయితే వేసుకోరా. కాలేరా బక్కోడా. వేస్తున్నానే బండుతున్నా. అవుట్ కదరా బాబు, ముక్కిది ముక్క. ఇంకో ముక్కరా బాబు. బాలేంట్రా అలా అయిపోయింది. పరువు తీసావు. నా ఫుల్ టాస్ కాదు, అది తినే ఫుడ్ ప్రాబ్లం. ఒరే బక్కోడా, పల్లెటూరు పవర్ ఏంటో తెలిసిందా? దమ్ముంటే మాతో కబడ్డీ ఆడండ్రా. మగాళ్ళతో కబడ్డీ అంటే వద్దు. నువ్వు ఉండవే. ఈ రోజు వీళ్ళ సంగతి ఏంటో తేల్చేయాలి. ఎరా తొడగొట్టి సవాల్ చేస్తున్నా. ఈ రోజు మాతో కబడ్డీ ఆడండ్రా. లడ్డు రారా. 2 తొడలు కొట్టి మరీ సవాల్ చేస్తున్నాను. మా దమ్మేంటో చూపిస్తాం, కాసుకో. వద్దురా, నువ్వు వద్దురా. రెస్ట్ సమస్య రండ్రా. చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు. చింతాకు చిగురాకు పన్నెండు కొమ్మల పైరాకు. ఏంట్రా అమ్మాయిని పట్టుకోలేదు? ఆ అమ్మాయిని చూస్తే పట్టుకోబుద్ది కాలేదురా. అయ్యా సిగ్గు. ఎలా దొరికితా? రేయ్ నువ్వు వెళ్ళరా. కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో పాలు, కప్పులో పూలు, కప్పులో
రేపు అక్కడ రారా ఏంట్రా నువ్వు వెళ్ళరా ఎర్రలారి పచ్చువని 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 ఎర్రలారి కబడ్డీ 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 Shaka like a top to me, baby.